Hello everyone, welcome back to our channel. I hope everyone is doing well. ఈరోజు కూడా మీకోసం మరొక ఉపయోగకరమైన వీడియో. ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడాలంటే డైలీ లైఫ్ ఇంగ్లీష్ చాలా ముఖ్యం. అందుకే మనం డైలీ లైఫ్లో ఉపయోగించే కొన్ని సెంటెన్సెస్ ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. మీరు ఈ వీడియోను స్కిప్ లేకుండా ఎండ్ వరకు చూడండి. మీకు వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చుకోండి మరియు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. వాళ్ళు ఎప్పుడు వస్తారు? In English, when will they come? Once again, when will they come? అంటే వాళ్ళు ఎప్పుడు వస్తారు. నేను ఎప్పుడు రావచ్చు? In English, when can I come? Once again, when can I come? మనం వచ్చే వారం మాట్లాడుకుందాం. ఇన్ ఇంగ్లీష్ వీ కెన్ డిస్కస్ నెక్స్ట్ వీక్. వన్స్ అగైన్ వీ కెన్ డిస్కస్ నెక్స్ట్ వీక్. మనం ఎప్పుడు మాట్లాడుకుందాం? ఇన్ ఇంగ్లీష్ వెన్ కెన్ వి డిస్కస్. వన్స్ అగైన్ వెన్ కెన్ వి డిస్కస్. ఆమె ఉదయం పూట చదువుతుంది. ఇన్ ఇంగ్లీష్ షీ విల్ రీడ్ ఇన్ ది ఎర్లీ మార్నింగ్. వన్స్ అగైన్ షీ విల్ రీడ్ ఇన్ ది ఎర్లీ మార్నింగ్. ఆమె ఎప్పుడు చదువుతుంది? ఇన్ ఇంగ్లీష్ వెన్ విల్ షీ రీడ్. వన్స్ అగైన్ వెన్ విల్ షీ రీడ్. వాళ్ళు రాయరు. ఇన్ ఇంగ్లీష్ దే విల్ నాట్ రైట్. వన్స్ అగైన్ దే విల్ నాట్ రైట్. వాళ్ళు ఎప్పుడు రాస్తారు? ఇన్ ఇంగ్లీష్ వెన్ విల్ దే రైట్. వన్స్ అగైన్ వెన్ విల్ దే రైట్. అది ఎప్పుడు ఆలస్యంగానే వస్తుంది. ఇన్ ఇంగ్లీష్ it always comes late. Once again, it always comes late. నేను కిందటి వారం వెళ్ళాను. ఇన్ ఇంగ్లీష్ ఐ వెంట్ లాస్ట్ వీక్. వన్స్ అగైన్ ఐ వెంట్ లాస్ట్ వీక్. మీరు న్యూయార్క్ ఎప్పుడు వెళ్ళారు? ఇన్ ఇంగ్లీష్ వెన్ డిడ్ యూ గో టు న్యూయార్క్? Once again, when did you go to New York? నేను కిందటి ఏడాది వెళ్ళాను. ఇన్ ఇంగ్లీష్ ఐ వెంట్ లాస్ట్ ఇయర్. వన్స్ అగైన్ ఐ వెంట్ లాస్ట్ ఇయర్. ఇంకా 30 నిమిషాల్లో వార్తలు మొదలవుతాయి. ఇన్ ఇంగ్లీష్ ద న్యూస్ విల్ స్టార్ట్ ఇన్ 30 minutes. వన్స్ అగైన్ ద న్యూస్ విల్ స్టార్ట్ ఇన్ 30 minutes. వార్తలు ఎన్నింటికి? ఇన్ ఇంగ్లీష్ వెన్ విల్ ద న్యూస్ స్టార్ట్. వన్స్ అగైన్ వెన్ విల్ ది న్యూస్ స్టార్ట్. నేను రాత్రిపూట వండుతాను. In English, I will cook in the night. Once again, I will cook in the night. మీరు ఎప్పుడు వండుతారు? In English, when will you cook? Once again, when will you cook? తర్వాతి ట్రిప్ రేపు. In English, the next trip will be tomorrow. Once again, the next trip will be tomorrow. ఈసారి ట్రిప్ ఎప్పుడు? In English, when is the next trip? Once again, when is the next trip? వాళ్ళు వచ్చే సంవత్సరం వస్తారు. In English, they will come next year. Once again, they will come next year. వాళ్ళు ఎప్పుడు వస్తారు? In English, when will they come?
వన్స్ అగైన్ వెన్ విల్ దే కమ్ అంటే వాళ్ళు ఎప్పుడు వస్తారు. నేను ఎప్పుడు రావచ్చు. ఇన్ ఇంగ్లీష్ వెన్ కెన్ ఐ కమ్. వన్స్ అగైన్ వెన్ కెన్ ఐ కమ్. మనం వచ్చే వారం మాట్లాడుకుందాం. ఇన్ ఇంగ్లీష్ వీ కెన్ డిస్కస్ నెక్స్ట్ వీక్. వన్స్ అగైన్ వీ కెన్ డిస్కస్ నెక్స్ట్ వీక్. మనం ఎప్పుడు మాట్లాడుకుందాం. ఇన్ ఇంగ్లీష్ వెన్ కెన్ వి డిస్కస్. వన్స్ అగైన్ వెన్ కెన్ వి డిస్కస్. ఆమె ఉదయం పూట చదువుతుంది. ఇన్ ఇంగ్లీష్ షీ విల్ రీడ్ ఇన్ ది ఎర్లీ మార్నింగ్. వన్స్ అగైన్ షీ విల్ రీడ్ ఇన్ ది ఎర్లీ మార్నింగ్. ఆమె ఎప్పుడు చదువుతుంది. ఇన్ ఇంగ్లీష్ వెన్ విల్ షీ రీడ్. వన్స్ అగైన్ వెన్ విల్ షీ రీడ్. వాళ్ళు రాయరు. ఇన్ ఇంగ్లీష్ దే విల్ నాట్ రైట్. వన్స్ అగైన్ దే విల్ నాట్ రైట్. వాళ్ళు ఎప్పుడు రాస్తారు. ఇన్ ఇంగ్లీష్ వెన్ విల్ దే రైట్. వన్స్ అగైన్ వెన్ విల్ దే రైట్. అది ఎప్పుడు ఆలస్యంగానే వస్తుంది. ఇన్ ఇంగ్లీష్ ఇట్ ఆల్వేస్ కమ్స్ లేట్. వన్స్ అగైన్ ఇట్ ఆల్వేస్ కమ్స్ లేట్. నేను కిందటి వారం వెళ్ళాను. ఇన్ ఇంగ్లీష్ ఐ వెంట్ లాస్ట్ వీక్. వన్స్ అగైన్ ఐ వెంట్ లాస్ట్ వీక్. మీరు న్యూయార్క్ ఎప్పుడు వెళ్ళారు. ఇన్ ఇంగ్లీష్ వెన్ డిడ్ యూ గో టు న్యూయార్క్. వన్స్ అగైన్ వెన్ డిడ్ యూ గో టు న్యూయార్క్. నేను కిందటి ఏడాది వెళ్ళాను. ఇన్ ఇంగ్లీష్ ఐ వెంట్ లాస్ట్ ఇయర్. వన్స్ అగైన్ ఐ వెంట్ లాస్ట్ ఇయర్. ఇంకా 30 నిమిషాల్లో వార్తలు మొదలవుతాయి. ఇన్ ఇంగ్లీష్ ద న్యూస్ విల్ స్టార్ట్ ఇన్ 30 minutes. వన్స్ అగైన్ ద న్యూస్ విల్ స్టార్ట్ ఇన్ 30 minutes. వార్తలు ఎన్నింటికి. ఇన్ ఇంగ్లీష్ వెన్ విల్ ద న్యూస్ స్టార్ట్. వన్స్ అగైన్ వెన్ విల్ ది న్యూస్ స్టార్ట్. నేను రాత్రి పూట వండుతాను. ఇన్ ఇంగ్లీష్ ఐ విల్ కుక్ ఇన్ ది నైట్. వన్స్ అగైన్ ఐ విల్ కుక్ ఇన్ ది నైట్. మీరు ఎప్పుడు వండుతారు. ఇన్ ఇంగ్లీష్ వెన్ విల్ యూ కుక్. వన్స్ అగైన్ వెన్ విల్ యూ కుక్. తర్వాతి ట్రిప్ రేపు. ఇన్ ఇంగ్లీష్ ద నెక్స్ట్ ట్రిప్ విల్ బి టుమారో. వన్స్ అగైన్ ద నెక్స్ట్ ట్రిప్ విల్ బి టుమారో. ఈసారి ట్రిప్ ఎప్పుడు. ఇన్ ఇంగ్లీష్ when is the next trip. Once again when is the next trip. వాళ్ళు వచ్చే సంవత్సరం వస్తారు. ఇన్ ఇంగ్లీష్ they will come next year. Once again they will come next year.